అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి నువ్వే కావాలి 4వ భాగం. మరి కథలోకి వెళ్దామా? 6 నెలలు గడిచిపోయాయి. నరసింహారావు సంపాదన ఈ 6 నెలల్లో రెండింతలైంది. కళ్యాణి లేడీస్ క్లబ్లో చేరింది. సాయంకాలం 5 గంటలకల్లా క్లబ్కి వెళ్ళి టెన్నిస్, క్యారమ్స్ ఆడుకుని 8 గంటలకో ఇంటికి వస్తోంది. స్వంత ఇల్లు తయారైంది. ముహూర్తం నిశ్చయించి గృహప్రవేశం కావాలి. జయంతికి మంచి సంబంధం వచ్చింది అన్నాడు నరసింహారావు రాత్రి భోజనం చేస్తూ. ఎవరు, ఏం చదివాడు అడిగింది కళ్యాణి. ఎంఎస్సి పాస్ అయ్యాడు. ఓ బ్రిటిష్ కంపెనీలో కెమిస్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. 800 జీతం. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కుర్రాడు బాగుంటాడు. 28 ఏళ్ళు. అతని తండ్రి పేరేమిటి అడిగాడు చలపతిరావు. సుదర్శనం. ఇంటి పేరు ముత్తూరు. సుదర్శనం గారు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా రిటైర్ అయ్యారు. బాగానే ఉంది సంబంధం. కట్నం అడుగుతున్నారా తల్లి అడిగింది. 5,000 కట్నం, లాంఛనాలు 5,000, పెళ్లి ఖర్చు ఎంత లేదన్నా ఇంకొక 5,000, అంతా 15,000 అవుతుంది. నేను చేసుకోను అన్నది హాల్లో కూర్చుని వింటున్న జయంతి. ఎందుకని? పిల్లవాడిని చూడకుండానే చేసుకోనంటావెందుకు అడిగాడు నరసింహారావు. చూడవలసిన అవసరం లేదు, నేను చేసుకోను అన్నది జయంతి మళ్ళీ. నరసింహారావు హాల్లోకి వెళ్ళి, అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఎందుకు? అసలు పెళ్ళే చేసుకోదలుచుకోలేదా అడిగాడు. చేసుకుంటాను. పెళ్ళి నా పర్సనల్ విషయం. నాకు నచ్చిన మనిషిని నేను ఏరుకుని చేసుకుంటాను. మీరెవరూ నాకు సంబంధం చూడవలసిన అవసరం లేదు. నువ్వే ఏరుకుంటావా? ఎలా అడిగాడు నరసింహారావు. దయచేసి నా పెళ్లి విషయం చర్చించద్దు. జయంతి, నీ వైఖరి నాకేం అర్థం కావట్లేదు. నీ పెళ్లి విషయం మేం చర్చించకపోతే ఎవరు చర్చిస్తారు? రేపు సాయంకాలం వాళ్ళు వస్తారు. వాళ్ళంటే ఎవరు? దేనికి? పిల్లవాడు, అతని తల్లిదండ్రులు నిన్ను చూడటానికి. రేపు సాయంకాలం నేను ఇంట్లో ఉండను, సినిమాకి వెళ్తాను. ఏమిటి మరీ ఈ ముండి వేషం? నాకు అర్థం కాదు. గదిలో పెట్టి తాళం వేస్తాను అరిచాడు నరసింహారావు. నాకు మెజారిటీ వచ్చిందని, లాయర్ అయిన నువ్వు అటువంటి పనులు చేయవని నాకు తెలుసు. అనవసరంగా గొడవ చేయకు. ఆ పెళ్లి వాళ్ళని రావద్దని కబురు పంపించు. నరసింహారావు పరీక్షగా చూశాడు చెల్లెల్ని. నీ ధోరణి చూస్తే ఏదో వేరే కారణం ఉందని అనుమానంగా ఉంది. ఎవరినైనా ప్రేమించావా ఏమిటి అడిగాడు. ప్రేమిస్తే ఏం చేస్తావే? నరసింహారావు నవ్వి, అతను ఎవరో చెప్తే సంతోషంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, నాకు 15,000 మిగులుతాయి అన్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది దీంట్లో? అవును, నీ గెస్ కరెక్ట్. అంటే ఎవరినో ప్రేమించావన్నమాట. అతని తల్లిదండ్రులు ఎవరు? ఇంటి పేరు ఏమిటి? ఒక్కొక్కటే చెప్తాను. అతని పేరు అబ్దుల్ కరీం. BA ఎకనామిక్స్, ఫస్ట్ క్లాస్, ఫ్యాటర్న్ సన్ అండ్ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్. తల్లిదండ్రులు లేరు. అన్న ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగి. జయంతి, పరిహాసాలకు టైం లేదు. పరిహాసం కాదన్నయ్య, నిజం. సంతోషంగా పెళ్లి చేస్తానన్నావుగా, అతన్ని రేపు ఇంటికి పిలుచుకొస్తాను. నోరు మొయ్. త్వరకాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకేమైనా మతిపోయిందా? సంకుచితంగా ఆలోచించకన్నయ్య. పెళ్లిలాగే మతం కూడా ఆంతరంగిక విషయం. అతను త్వరకగా నేను హిందువుగా పుట్టడం ఒక యాక్సిడెంట్. అతనికి అల్లాలో నమ్మకం లేదు. నాకు శ్రీరాముడిలో నమ్మకం లేదు. దేవుళ్లలో నమ్మకం కుదిరిన రోజు అల్లా, శ్రీరాముడు ఇద్దరూ మాకు దేవుళ్లే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించడానికి అల్లా పూనుకుంటే వద్దనను. అతను అంతే. శ్రీరాముడు అతనికి సహాయం చేయదలుచుకుంటే వద్దనడు. నేను హిందువునని అతనికి అభ్యంతరం లేదు. అతను త్వరక అనే అభ్యంతరం నాకు లేదు. నరసింహారావు చెల్లెల్ని ఉరిమి చూశాడు. ఇదంతా సీరియస్గానే చెప్తున్నావా అడిగాడు. చాలా సీరియస్గానే చెప్తున్నాను. మేము పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాం. ఇటువంటి పని చేస్తే నువ్వు ఈ జన్మలో మళ్ళీ గుమ్మం తొక్కడానికి వీల్లేదని తెలుసా? సినిమాల్లో లాగా మాట్లాడకు. నేను మీ ఇంటికి రావటం నీకు ఇష్టం లేకపోతే ఎందుకు వస్తాను? అమ్మని, నాన్నని, కామేష్ని, మమ్మల్ని అందరినీ ఇక ఈ జన్మలో చూడవు. వాళ్ళ విషయం దేనికి? వాళ్ళకి ఇష్టమైతే నా ఇంటికి వస్తారు. నీ ఇంటి గడప దొక్కనులే. నీ మొండి పట్టు మానుకోకపోతే నువ్వు ఈ ఇంట్లో ఇక ఉండవలసిన అవసరం కూడా లేదు. ఓహో, వెళ్ళమంటావా? సరే, ఇప్పుడే వెళ్తాను అని జయంతి లేచి నిలబడింది. ఏమిటి మరీను, ఆడపిల్లని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళమంటున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా అంది కళ్యాణి.
నువ్వు కాస్త శాంతించరా. జయంతి ఏమిటమ్మా ఇది అన్నాడు ముసలాయన. జయంతి మాట్లాడలేదు. కోడిగుడ్డు కూడా తినలేవే, రోజు మాంసం వండుతావా? జయంతి తల్లి ఏడుస్తోంది. దొరకను పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా, ఇంకెవరూ దొరకనట్టు. జీవితం జాతి భేదం అని కాదు, వాళ్ళ అలవాట్లు ఆచారాలు వేరు, మనకు సరిపడవు. రోజు మాంసం వండుకుని తింటారు, నువ్వు భరించలేవు. ఏ బీచ్లోనో సినిమాలోనో కలుసుకుని కబుర్లు చెప్పుకోవటం కాదు, కలిసి 4 రోజులుంటే తెలుస్తుంది. ఇప్పుడున్న మోజు మాయమైపోతుంది. బాగా ఆలోచించు, తొందరపడకు అన్నాడు ముసలాయన. నాన్నగారు, ఇటువంటి విషయాలన్నీ మేము ఆలోచించాం. ఒకళ్ళ అలవాట్లు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా నడుచుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాం. నరసింహారావు చెల్లెల్ని ఉరిమి చూశాడు. 4 రోజుల తర్వాత ఈ విషయం మళ్ళీ చర్చించవచ్చు, అంతవరకు బాగా ఆలోచించు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనెవరో నీకు తెలుసా? భార్యను అడిగాడు పడుకున్న తర్వాత. తెలియదు. ఎవడో తొరకాడితో స్నేహం చేసుకుని పెళ్లి చేసుకుంటాననే ధైర్యం ఎలా వచ్చిందో జయంతికి. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఏమేమో జ్ఞాపకం వస్తున్నాయి. రెడ్డిని పెళ్లి చేసుకుంటానని తను చెప్పినప్పుడు దాదాపు ఇటువంటి రాద్ధాంతమే జరిగింది. నువ్వు దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండు, ఒంటిగా బయటికి వెళ్ళనివ్వకు చెప్పాడు నరసింహారావు. నేను చెప్తే వింటుందా? అయినా తాను ఇష్టపడి చేసుకుంటానంటే మీరెందుకు అభ్యంతర పెట్టాలి అడిగింది కళ్యాణి. ఏమిటి నువ్వు కూడా అలా అంటున్నావు? మతిపోయిందా? తొరకవాడిని చేసుకొని ఇవ్వమంటావా? తొరక అనే విషయం మర్చిపోయి ఇంకో విధంగా ఆలోచించండి అన్నది అతని మీద చెయ్యేసి జుట్టు సర్దుతూ. ఏమిటా ఇంకో విధం? జయంతి తనకిష్టమైన అతన్ని పెళ్లి చేసుకోకుండా ఆపారే అనుకుందాం. తర్వాత మీరు ఏదో సంబంధం వెతికి తెచ్చి పెళ్లి చేస్తారు. జయంతి దురదృష్టం వల్ల వాళ్ళ కాపురం సుఖంగా సాగకపోతే మీకు ఎలా ఉంటుంది? అంటే ఈ తురకవాణి చేసుకుని సుఖపడుతుందా? అంతా ఒక వారం రోజుల మోజు, తర్వాత బతుకు మీద అసహ్యం కలుగుతుంది. సరే, సుఖపడుతుందో కష్టపడుతుందో మనకు తెలియదు కదా. ఏదైనా తనే బాధ్యురాలు, ఒకళ్ళు నిందించరు. నన్ను నిందిస్తే నాకేం బాధ లేదు. మిమ్మల్ని నిందిస్తే మీకు బాధ కలుగుతుందా లేదా అని కాదు. తను చేసిన దానికి తనే బాధ్యురాలైనప్పుడు ఎదుటి వాళ్ళలో ఎన్ని లోపాలున్నా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు లక్ష చెప్పు, నేను ఒప్పుకోను అన్నాడు నరసింహారావు. 4 రోజులు గడిచిపోయాయి. జయంతి పెళ్ళి విషయం మళ్ళీ ఎవరూ ప్రస్తావించలేదు. జయంతి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి గంటో అరగంటో తర్వాత తిరిగి వచ్చేది. ఎక్కడికి వెళ్ళావని అడిగే ధైర్యం లేదు ఎవరికి చెప్పేది కూడా కాదు. అసలు ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఏమిటి జయంతి అలా మోగగా తయారయ్యావు అడిగింది కళ్యాణి ఓ రోజు మధ్యాహ్నం ఎవరూ లేకుండా చూసి. ఎవరితోనూ ఏదీ మాట్లాడాలనిపించడం లేదు. నాతో కూడానా? అన్యాయం. నేనేమన్నాను? నువ్వేమీ అనలేదే అనుకో. అతన్ని కలుసుకుంటున్నావా? కళ్యాణి కళ్ళార్పకుండా చూసి అన్నయ్య కనుక్కోమన్నాడా అడిగింది జయంతి. లేదు, ఆ రోజు తర్వాత ఈ విషయం నేను మీ అన్నయ్య మళ్ళీ మాట్లాడుకోనేలేదు. నువ్వేం చెప్పినా ఎవరికీ చెప్పను, మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉంచుతాను. నిజంగానా? నువ్వు వాళ్ళ పక్షం కాదా? పక్షాలు కక్షలో ఉండటానికి ఇది ఏమైనా యుద్ధమా? నా మటుకు నాకు నువ్వు ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవటం తప్పుగా లేదు అంది త్వరకగా. అయితే నాకేం, నీకు ఇష్టమైనప్పుడు. నిజమేనా? సీరియస్గా అంటున్నావా లేక అన్నయ్య తరపు డిటెక్టివ్గా వచ్చావా? నేను ఎవరి తరపున మాట్లాడటం లేదు. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను అంది కళ్యాణి. 2 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత వదినా అంది జయంతి. నీకు ఒక రహస్యం చెప్పనా? ఏమిటది? ఎవరికి చెప్పనని ప్రామిస్ చెయ్యి. ప్రామిస్? నువ్వు ఎవరికైనా చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. చెప్పను. మాకు పెళ్ళైపోయింది. పెళ్ళి అయ్యిందా? ఎప్పుడు? మొన్న శుక్రవారం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. నేను నమ్మను. నిజం వదినా. ఇంకో రహస్యం కూడా చెప్తాను. ఏమిటది? రేపు రాత్రి నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? బెంగళూరుకి హనీమూన్. బెంగళూరు నుంచి మైసూరుకి వెళ్ళి బృందావన్ చూసి 10 రోజులు ఊళ్ళు తిరిగి వస్తాం. ఇల్లు కూడా తీసుకున్నాం ఆళ్వార్పేటలో. హనీమూన్ నుంచి వచ్చాక ఆ ఇంట్లో కొత్త కాపురం ప్రారంభిస్తాం. కళ్యాణి ఆశ్చర్యంతో చూసింది జయంతిని. నిజమా? ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? వెళ్ళిపోతావా అంది. చెబితే గొడవ చేస్తారు, రాద్ధాంతం అవుతుంది, అందుకని చెప్పలేదు. బెంగళూరు నుంచి ఉత్తరాలు రాస్తాను నాన్నకి, అమ్మకి, అన్నయ్యకి. ఈలోగా నువ్వు చెప్పకోసమా? నేను చెప్పను కానీ నీ బట్టలు వస్తువులు ఎలా తీసుకెళ్తావు? ఎలా తీసుకెళ్తాను? ఇక్కడే వదిలేస్తాను, కొత్తవి కొనుక్కుంటాను. కళ్యాణి 5 నిమిషాలు ఆలోచించింది. రేపు రాత్రి మెయిల్లోనా మీరు బయలుదేరేది అడిగింది.
జయంతి తల ఊపింది. నీ బట్టలు వస్తువులు నా గదిలో పెట్టు. ఎందుకు? ఎందుకో తర్వాత తెలుస్తుంది అంది కళ్యాణి. మర్నాడు సాయంకాలం 5 గంటలకు కళ్యాణి గదిలోకి వచ్చి వెళుతున్నాను వదిన అంది జయంతి రహస్యంగా. అప్పుడే షాపింగ్కి వెళ్ళి స్టేషన్ చేరుకునేటప్పటికి టైం అవుతుంది. రేపే అందరికీ ఉత్తరాలు రాస్తాను అని వెళ్ళిపోయింది. జయంతి వెళ్ళిపోయిన అరగంట తర్వాత కళ్యాణి జయంతి తోలు పెట్టెలో ఆమె బట్టలు వస్తువులు సర్ది పెట్టింది. 7 గంటలకి హాల్లోకి వెళ్ళి చూసింది. ఎవరూ లేరు. భర్త 9:30 దాటితే కానీ ఇంటికి రాడు. తోలు పెట్టే కారులో పెట్టి ఇంట్లోకి వచ్చింది. నేను క్లబ్కు వెళ్తున్నాను, ఇవాళ ఎలక్షన్ ఉంది, ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం కావచ్చు చెప్పింది అత్తగారికి. కారెక్కి తిన్నగా మౌంట్ రోడ్డుకి వెళ్ళి ఖరీదైన ఫౌంటైన్ పెన్ను చీర జాకెట్టు కొంది. 8 గంటలకల్లా సెంట్రల్ స్టేషన్ చేరుకుంది. పోర్టర్ని పిలిచి తోలు పెట్టి తెమ్మని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. 3వ క్లాస్ స్లీపర్ కంపార్ట్మెంట్లో కూర్చుంది జయంతి. కళ్యాణిని చూడగానే కొద్దిగా కంగారపడి చెప్పావా అని కళ్యాణి చేతిలో పెట్టె చూసి తేరుకొని థ్యాంక్స్, నా పెట్టె తెచ్చావా అంది. ఎవరికీ చెప్పలేదు. ఎందుకు చెప్తాను? మీ ఆయనేరి? సిగరెట్ల కోసం వెళ్ళారు. అప్పుడే రైలు కదలదులే, వచ్చి కూర్చో. నేను వెళ్తాను, మీ అన్నయ్య ఇంటికి వస్తే మళ్ళీ కళ్యాణి అంటూ ఉండగానే జయంతి మొహం వికసించింది. వదిన అడుగో, అతనే అబ్దుల్ కరీం, మా వదిన అన్నది జయంతి. కళ్యాణి పక్కకు తిరిగి చూసింది. ఎర్రగా ఉన్నాడు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ తను తెచ్చిన ఫౌంటైన్ పెన్ అతనికి ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అతను. దుబ్బ జుట్టు, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. కాఫీ రంగు టెర్లిన్ పాయింట్, తెల్లని టెర్లిన్ షర్టు, మెరుస్తున్న షూస్. కళ్యాణి తను కొన్న చీర జాకెట్టు జయంతికి ఇస్తూ కంగ్రాచులేషన్స్ అంది. అయితే కరీం నీకు నచ్చాడన్నమాట. థ్యాంక్ యూ అంది జయంతి. ఇక వస్తాను, విష్ యూ బోత్ ఆఫ్ యూ హ్యాపీనెస్ అని కళ్యాణి బయలుదేరింది. మౌంట్ రోడ్డు వైపు వెళ్ళలేదు. బీచ్ రోడ్డు మీద కారు నెమ్మదిగా తోలుతోంది జయంతి. జయంతి మొగుడు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సంతోషంతో వెలిగిపోతున్న కళ్ళతో ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఆ 5 నిమిషాల్లోనే వాళ్ళ ప్రేమ ఎంత తీవ్రమైందో తెలిసింది తనకి. జయంతికి చాలా ధైర్యం ఉంది. తను ప్రేమించిన మగాడిని జాతి మత కుల భేదాలు పాటించకుండా పెళ్లి చేసుకోవటానికి, ఆ మగాడి కోసం తన వాళ్ళనందరినీ వదులుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి. తనకు లేకపోయింది ఆ ధైర్యం. పాపం రెడ్డి అసలు పెళ్లి చేసుకోనే లేదు. అతని జీవితం నాశనం చేసింది తనే. కళ్యాణి కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు అడిగాడు నరసింహారావు. క్లబ్కి, బీచ్కి. జయంతి ఏది? నాకు తెలియదు. నరసింహరావు చాలా కోపంగా ఉన్నాడు. నీకు తెలియదు, అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఇది సత్రమా, ఇల్లా? జయంతిని ఒంటిగా ఎక్కడికి వెళ్ళనివ్వద్దని ఒక కంట కనిపెట్టుండమని నీకు చెప్పలేదా? నా మాట అంత నిర్లక్ష్యమా అరిచాడు. గదమాయిస్తే ఇంట్లో కథ నుంచి కదలకుండా ఉండటానికి జయంతి చిన్నపిల్ల కాదు అన్నది కళ్యాణి. తెలుస్తూనే ఉంది చిన్నపిల్ల కాదని. ఇది చూడు అని ఒక కాగితం మీద కళ్యాణం మీదకి విసిరేశాడు. నాన్నకి అమ్మకి కంగారు పడకండి, నేనేమయ్యానని. ఎల్లుండి మీకు ఉత్తరం వస్తుంది, అందులో వివరాలన్నీ రాస్తాను. నాకెటువంటి ఆపద కలగలేదు, ఇంకోసారి చెప్తున్నాను, కంగారు పడకండి. జయంతి అర్థమైందా ఏమైందో? ఆ త్వరకాడుతో లేచిపోయింది. అరిచాడు నరసింహారావు. అవతల గదిలో ఉన్న ముసలి వాళ్ళిద్దరూ మాట్లాడకుండా కూర్చున్నారు. ఇలాంటి పాడు పని చేస్తుందని తెలిస్తే చిన్నప్పుడే దానికి పెళ్లి చేసేవాడిని. నరసింహారావు రొప్పుతున్నాడు. ఏమైనా జవాబు చెప్తే అతని కోపం మరీ రెచ్చిపోతుందని, ఇంకా అరుస్తాడని కళ్యాణికి మనకుండా ఊరుకుంది. నరసింహారావు రాత్రి సరిగా అన్నం తినలేదు. 2 మెతుకులు కొరికి చేయి కడుక్కుని ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటిన తర్వాత పడక గదిలోకి వచ్చి కళ్యాణితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె వైపు వీపు పెట్టి పడుకున్నాడు. నా మీద ఎందుకు కోపం అడిగింది కళ్యాణి. నీ మీద ఏం కోపం లేదు, విసుగ్గా ఉంది అంతే. విసుగు పోగొడతాను, ఇటు తిరగండి, నాకు నిద్ర వస్తోంది అన్నాడు అతను. నాకు పిల్లలు కావాలి అంది. దానికి విసుక్కి సంబంధం ఏమిటి? మీరు వీపు నా వైపు తిప్పి పడుకుంటే పిల్లలు ఎలా పడతారు నవ్వుతూ అడిగింది. అతను నవ్వాడు. ఆమె వైపు తిరిగి మనకు పెళ్ళి 5 ఏళ్ళు కాలేదు అన్నాడు. లేదు, 4 ఏళ్ళు అయింది. ఎందుకు? ఒకసారి లేడీ డాక్టర్ని చూడు, పిల్లలు ఎందుకు పుట్టడం లేదో కనుక్కుని ఆపరేషన్ అవసరం అయితే. చూశాను. ఏమంది? లోపమేమీ లేదంది. మనం తరచూ ప్రయత్నం చేయాలంది. అలాగా అంటూ పక్క మీద నుంచి లేచి దీపం స్విచ్ ఆన్ చేసి సిగరెట్ వెలిగించాడు. ఇప్పుడు దీపం ఎందుకు, సిగరెట్ ఎందుకు?
సిగరెట్ తాగాలనిపించింది. దీపం లేనిదే సిగరెట్ బాగుండదు. జయంతి వాడితో ఆ తురకవాడితో లేచిపోయింది. సందేహం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? విషయం మార్చినందుకు కళ్యాణికి చిర్రెత్తింది. మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు అంది. ఎంత అప్రదిష్ట! మిస్సింగ్ అని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే ఇంకా అప్రదిష్ట అందరికీ తెలుస్తుంది. ఎవరి బతుకులు వాళ్ళ బతకనివ్వండి. పడుకోండి. నాకు నిద్ర పట్టడం లేదు. మరీ మంచిది రండి. నరసింహారావు భార్యను అసహ్యంతో చూశాడు. నీకెప్పుడు అదే గొడవ? సిగ్గైనా లేదు కొద్దిగా కూడా అనేసి లేచి వెళ్ళి దీపం ఆర్పి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. కళ్యాణి రక్తం ఉడికిపోయింది. భర్త తనను అలా అసహించుకునేటప్పటికీ ఈడ్చి చెంప మీద కొట్టినట్టయింది. ఇక మళ్ళీ ఈ జీవితంలో తనంతట తాను కోరకూడదు అని నిశ్చయించుకుంది. ఇక 2 రోజుల తర్వాత ఉత్తరాలు రాసింది తల్లికి, తండ్రికి, నరసింహారావుకి, కళ్యాణికి. ఉత్తరం చదివి నరసింహారావు అరవలేదు కానీ దాన్ని ఇంటి గడప తొక్కనివ్వద్దు, మీ అందరికీ చెప్తున్నాను అని ఒక కార్డు మీద నువ్వెవరో నేనెవరో నాకు నువ్వు ఉత్తరాలు రాయాల్సిన అవసరం లేదు, నా ఇంటికి రావాల్సిన అవసరమూ లేదు అని రాశాడు. కళ్యాణి పెద్ద ఉత్తరం రాసింది జయంతికి. నిద్ర రావటం లేదని డాక్టర్గా చెప్పి నిద్ర మాత్రల సీసా కొంది. రాత్రికి మాత్ర వేసుకుని పడుకుంటుంది. భర్త ఎప్పుడొచ్చి పడుకుంటాడో కళ్యాణికి తెలియదు. ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి నరసింహారావు భార్యను నిద్ర లేపడానికి ప్రయత్నించాడు. ఏమిటి నిద్ర? లే అన్నాడు. అంది నిద్ర మత్తులో. అబ్బబ్బా, మొగుడు ఒకడున్నాడు, వాడికి కొన్ని సుఖాలు కావాలని అన్న మాటే లేదు. నిద్రమత్తులో ఏదో అనాలనిపించింది కానీ బద్ధకం వేసి ఊరుకుంది. ఇలా అయిపోయామే, ఎప్పుడూ కావాలని గొడవ చేసేదానివి అంటూ ఆమెను రగిలించడానికి ఎంతో ప్రయత్నించాడు. కళ్యాణి మత్తులోంచి తేరుకోలేదు. పూర్తిగా మేలుకోకపోయినా తన తృప్తి తను పొంది తిరిగి పడుకున్నాడు. ఆ తర్వాత అతను ఆమెను అడగలేదు. ఏమమ్మా, అసలు మీరిద్దరు మాట్లాడుకుంటున్నట్టే లేదు, ఒక్క మాట వినిపించడం లేదు, ఎందుకట్లా ముభావంగా ఉన్నారు అడిగింది కళ్యాణిని అత్తగారు. అటువంటిది లేదే, ఆయన పని చూసుకుని బాగా అలసిపోయి పడుకోవడానికి వస్తున్నారు. నేను చెప్పి చూశాను అలా రాత్రి పగళ్ళు పని చేయొద్దని, ఆరోగ్యం చెడిపోతుందని. వింటేగా అందామె. ఇక నరసింహారావు సంపాదన బాగా పెరిగింది. నెలకు 2,000కు పైగా వస్తోంది. తెలివైన వాడని, ఎటువంటి క్లిష్టమైన కేసైనా గెలుస్తాడని, క్లయింట్స్ని పీడించడని మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకసారి మాత్రం నరసింహారావుకు తెలియకుండా అతని తల్లి, తండ్రి జయంతి ఇంటికి వెళ్ళి 1 గంట సేపు ఉండొచ్చారు. కళ్యాణి వారానికి 2 సార్లైనా జయంతి ఇంటికి వెళ్తోంది. కామేష్ కాలేజీ నుంచి వచ్చేటప్పుడు రోజు జయంతి ఇంటికి వెళ్తున్నాడు. ఈ విషయాలు నరసింహారావుకు తెలియవు. అన్నయ్య బొత్తిగా పాతకాలపు మనిషి, రోజులు మారాయని, మారుతున్నాయని తెలియదు పాపం అన్నాడు కామేష్ కళ్యాణితో. పల్లెటూరులో పెరిగిన మనిషి కారుగా అంది కళ్యాణి. కామేష్ నవ్వి, నాగరికతకు దూరంగా ఉన్నాడని, సంఘంలో వస్తున్న మార్పులు తెలియవని కాదు, తన పడక గది ఎయిర్ కండిషన్ చేయించాడుగా, టెర్లిన్లు వేస్తున్నాడుగా, అది కారణం. అది కూడా కాదు, అన్నయ్య చదువుకుంటున్నప్పుడే తల్లిని తండ్రిని పోషించాలి, 10,000 కట్నం ఇచ్చి చెల్లెలకు మంచి సంబంధం తేవాలి, తమ్ముడికి చదువు చెప్పించి పెళ్లి చేసి ఒక ఇంటివాణ్ణి చేయాలి, ఇలాంటి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నాడు. ఆ విధంగా ఆలోచిస్తూ అందుకోసం డబ్బు సంపాదిస్తూ దాస్తూ బతుకుతున్న మనిషికి జయంతి ఇలా పెళ్లి చేసుకోవటం ఎంతో షాక్గా ఉంటుంది అన్నాడు. ఏవో నాకు అర్థం కావట్లా మీ అన్నయ్య తత్వం, చూడు ఇంకా షాక్స్ తింటాడు అన్నాడు కామేష్ నవ్వుతూ. కొంపదేసి నువ్వు కూడా ఏ క్రిస్టియన్ దాన్నో చేసుకుంటావా ఏమిటి అడిగింది కళ్యాణి. కామేష్ నవ్వి ఊరుకున్నాడు. ఇంకొక 6 నెలలు గడిచాయి. మరి 6 నెలల తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో మనం తర్వాయి భాగంలో విందాం. థ్యాంక్ యూ.